కేక్ కట్ చేయండి. కేక్ కట్ చేసాక చూడండి. యాక్షన్. సూపర్ రాజేష్. జల్లి కింద పడ్డది, కింద పడ్డది. కేక్ కట్ చేసాం షార్ట్ కూడా. వాడికి కావాల్సిన వాడు పెట్టేసి నీకు నువ్వు తీసుకో. నువ్వు డాడీ తినిపియావా? నైట్ కరెక్ట్ టైం మంది కామెంట్లు పెట్టిర్రు హ్యాపీ బర్త్డే కుమరక్క అని. బర్త్డే చాలా వరకు చేసుకోను. చాలా మంది అభిమానులు కేక్ తీసుకొస్తాం అన్న ఎక్కడున్నావు అంటే కొంతమందికి సారీ అబద్ధం చెప్పిన, నేను ఇక్కడ లేను షూట్ లో ఉన్నా అని. పెద్దగా చేసుకోవడం అంత ఎందుకు కంజెస్టెడ్ గా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని అన్నగిన చెప్తే కూడా వినకుండా తమ్మి సాయంత్రం ఒక్క కేక్ తమ్మి తీసుకొని వస్తాం అన్నందుకు వచ్చిర్రు. అన్న రాన్న మహేష్ అన్న తెలుసు కదా, కొమరక్క టీవీలో వెబ్ సిరీస్ లో సర్పంచ్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ మొన్న 2 ఎపిసోడ్లు వచ్చినాయి కదా అన్న, 2 ఎపిసోడ్లు వచ్చినాయి. కంటిన్యూ ప్రతి ఎపిసోడ్ ఉంటాడు. ఇప్పుడు మామూలుగా చేస్తున్నాడు అన్న. వాయిస్ మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ. శివ దాంట్లో ఫోటోలు తీ శివ. ఏ వరుణ్ దారా వీడు ఉదయ్ రాకీ చాలా తీసుకో. అరే ఉదయ్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అరే అన్న అమ్మ రమ్మని కూడా మీ అమ్మను. మా తమ్ముడు తరుణ్, తర్వాత వరుణ్, తర్వాత ఉదయ్, తర్వాత రాకీ. నువ్వు ఎప్పుడు చెప్పినా ఉరికొస్తావు నీకోసం లేడు నుంచి. ఫ్రెండ్స్ మన రాజేష్ తెలుసు కదా, కొమరక్క టీవీ రాజేష్ 5 సంవత్సరాల నుంచి కొమరక్క టీవీలో చేస్తున్నాడు. రాఖీ పౌర్ణమి నుంచి మనకి చాలా మంది అభిమానులు అయ్యారు, ఫ్యాన్స్ అయ్యారు, ఆదరించారు. రాజేష్ అనే వ్యక్తిని రాఖీ పౌర్ణమిలో మామూలు పర్ఫార్మెన్స్ చేయలేడు. అక్కడ నుంచి ఇప్పుడు గొల్లకొండ అయ్యేలాగా అట్లా ఇప్పుడు మన వెబ్ సిరీస్ లో పెద్ద కూడా క్యారెక్టర్ చేస్తున్నాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. హ్యాపీ ఏంటంటే రాజేష్ గురించి కింద కామెంట్లు పెడుతున్నారు. రాజేష్ ఆ విషయంలో మా బాధ ఏంటంటే కళాకారులది వాళ్ళ పేరు మీద పలానా రాజేష్ బాగా చేసిండు, పలానా పెద్ద కొడుకు బాగా చేసిండు అని చెప్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మధ్యన రాజేష్ గురించి చాలా మంది ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఒక డైరెక్టర్ గా, ఒక యాక్టర్ గా నేను ముందు హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్, ఈ రోజు బర్త్డే చేసి తమ్ముడు. థ్యాంక్ యూ చాలా రోజుల నుంచి తమ్ముడు ఫ్రెండ్, ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఊరికొస్తాడు. వాళ్ళ టీం వరుణ్ అన్న, తర్వాత ఉదయ్ థ్యాంక్ యూ. ఇదంతా కొల్లూరు బ్యాచ్. ఇంతకుముందు కొల్లూరు కేకేనా ఇది కూడా? ఏందమ్మా అంతా నా ఒకటేసారి పెట్టేసి కొంచెం పెట్టు. చిన్న పీసులు అరే పెట్టరా ఉదయ్ ఇలా పెట్టి అంతా అయిపోయినాక ఎక్కువ పెట్టకమ్మా. హ్యాపీ బర్త్డే కూడా ఎట్లా చెప్తుంది.
ఆయన భయపడుకుంటా కాదురా బండి ఎందుకు తెచ్చిన పొద్దుగాలు లేచి బాగా దాని మీద పోతుంటే ఎపిసోడ్ చేస్తాడు ఇప్పుడు నైట్ 2 ఎపిసోడ్ పొద్దున్నే అన్న వచ్చినాక ఫోటో తీరా ఫోటో షో థ్యాంక్ యూ జనగమ్మ జరగాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సురేష్ తెలుసు కదా 5 సంవత్సరాల నుంచి సురేష్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు సురేష్ మామూలు కాదు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్ని దొబ్బేసి మంచిగా మొన్న ఈ మధ్యన వెబ్ సిరీస్ లో అత్తాకూడల వెబ్ సిరీస్ లో అయితే సురేష్ దే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది నాకు. అంటే న్యాచురల్ గా నడిపి కొడుకు చేస్తున్నాడు. మధు అని తమ్ముడు చిన్న కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాడు. వానికి ఇంకా అంటే పెద్ద క్యారెక్టర్లు రాలేదు, మీకైతే కనిపిస్తున్నాడు ప్రతి వీడియోలో. చిన్న కొడుకు క్యారెక్టర్లు సహస్ర మనవరాలు, చిన్న పండుగాడు మా చిన్న మనవడు, పెద్ద పండుగాడు చెల్లెలు కొడుకు. కానీ మీ అందరి ఆశీర్వాదం ఇట్లే ఉండాలి. ఎందుకంటే కొమరక్క ఏ వెబ్ సిరీస్ ఏ స్టోరీ తీసుకున్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు చూడ, అది చాలా హ్యాపీ, చాలా సంతోషం. నిజంగా చెప్తున్నా, మేమే ఏమనుకున్నా రాజేష్ అంటే వెబ్ సిరీస్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అయింది, ఎక్కువ మాట్లాడుతారు కాబట్టి ఒక్కసారి సెలబ్రేషన్ లా కేక్ కట్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం. కానీ ఈ రూపంలో థ్యాంక్స్ చెప్తున్నాం. టీం అందరు లేరు ఊర్లో, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. కాబట్టి నా తరపున, మా సురేష్ తరపున, అందరి తరపున, కొమరక్క టీం తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మా వెబ్ సిరీస్ ని ఇంకా చూడండి, ఇంకా షేర్ చేయండి. ముందు ముందు వెబ్ సిరీస్ లో మామూలు ట్విస్టులు లేవండి. మన సురేష్ క్యారెక్టర్ గాని, రాజేష్ క్యారెక్టర్ గాని, వీడి క్యారెక్టర్ గాని, ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క స్టోరీ ఉంది. చాలా మంచి కామెడీతో పాటు, ఎమోషన్ తో పాటు సమాజం మార్పు కోసం కూడా చేస్తున్నాం. మనుషుల మార్పు కోసం అన్ని కలిపి ఉన్నాయి. సినిమా రేంజ్ లో ఉంది. తప్పకుండా చూడండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికి హ్యాపీ బర్త్డే చెప్పిన ప్రతి ఒక్కరికి జీ తెలుగు కుటుంబం అలాగా కొమరక్క కుటుంబం ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి. కొమరక్క టీవీలో ఇంకా చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. అన్న థ్యాంక్ యూ. మీరు అక్కడ దూరంకి వెళ్ళి వచ్చినందుకు ఈ చిన్న వాతావరణానికి కూడా నాకు తెలిసి అయితే కొమరకటీలో చాలా మంది ఇక్కడ దాకా వస్తామని వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకోకండి, సారీ కూడా చెప్పిన. ఎందుకంటే నేను నిజంగానే అబద్ధం చెప్పిన లేనని. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నాను. ఇదంతా చూసారు కదా, ఇది మీతో జరుపుకున్నాము. మీరు కూడా ఇందులో ఉన్నారు. మీరు మేము కలిసి జరుపుకున్నాం ఈ బర్త్డే. మీరు ఫీల్ అవ్వకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ ఒకసారి వెబ్ సిరీస్ వాళ్ళకి చెప్పు. అందరికీ నమస్కారం. ఫస్ట్ మా కొమరక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు. వెబ్ సిరీస్ ఏంటంటే మేము అనుకునేటప్పుడు కూడా చాలా సార్లు డిస్కస్ చేసినాం, ఎట్లా చేస్తామో వీళ్ళందరూ ఎట్లా చేస్తామని. కానీ మా క్యారెక్టర్ ని ఒకరొకరిని రాకి మరి డైలాగ్ అయిపోతే, అరే ఇది ఇట్లా కాదు, ఈ డైలాగ్ ఇట్లా చెప్పినట్టు మా కొమరక్క అందరితో నా దగ్గర చేయించి నాకు మా కొమరక్క టీవీలో ఉన్న సభ్యులందరికీ ఒక మంచి పేరు తీసుకొచ్చిన మా కొమరక్కకి ఫస్ట్ శరణార్థులు. ఎందుకంటే మా యొక్క అందరినీ తీర్చిదిద్దుతుంది. ఒక క్రియేటర్, డైరెక్టర్ ఆయనే, రైటర్ ఆయనే, మాకు ఇక్కడ ఉండి అన్ని చూసుకునేది కూడా ఆయనే. కాబట్టి ఆయన ఎప్పుడు ఇలాగే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటూ అందరినీ ఇట్లా ఆదరిస్తూ మాకు ఇంకా మంచి పేరు తీసుకొస్తాం. మా కొమరక్కకి మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటాం మేమందరం, మా టీం మొత్తం. కాదు సురేష్ ఒక డైలాగ్ మాట్లాడతాడు, మీరు టెన్షన్ పడకండి. కానీ సరే ఇన్ని కామెంట్లు పెడుతున్నారు నీ గురించి. కాదు ఎప్పుడు చేయని సురేష్ 5 ఏళ్ల తర్వాత లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నడిపి కూడా క్యారెక్టర్ చేస్తున్నాడు. కనీసం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు, అన్ని కామెంట్లు పెడుతున్నారు నీకు. కొమరక్క టీవీ చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ వెబ్ సిరీస్ లో నాకు పెద్ద రోల్ ఇచ్చినందుకు అన్నకి థ్యాంక్ యూ. ఇంత చెప్పుడు ఎక్కువ. పాపం మొన్న వెబ్ సిరీస్ ఇంట్రడక్షన్ ఉంటది కదా, అందరం చెప్తుంటే 4 సార్లు అల్లుడు 4 సార్లు మైక్ పెట్టినా. అది ఇది ఇప్పుడు కొమరక్కటి సారీ అన్న నేను చెప్పలేదు, అతోడి కాదన్న డైలాగ్ కూడా పాపం. నేనేం చెప్తానంటే
రాజేష్ గాని, సురేష్ గాని, మధు, మహేష్, పాతోళ్ళు, కొత్తోళ్ళు, ఇంతకు ముందు కొమరక్క టీవీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆర్టిస్టులు మీరు చూసినంత ఈజీ కాదు. చాలా కష్టం, చాలా కష్టం. ఒక్కొక్క మాడ్యులేషన్ రావాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎంత కష్టపడతారు, నాకు ఎంత భయపడతారు. బెస్ట్ ఇవ్వాలి మీకు, బెస్ట్ ఇవ్వాలి మీకు, బెస్ట్ ఇవ్వాలి మీకు. రాఖీ పౌర్ణమి ఎపిసోడ్ ఎంత బాగుందండి. ఎంతమంది పెద్ద పెద్ద, నాకు ఖమ్మం నుంచి ఒక సిఐ ఫోన్ చేసి, నా స్టోరీ నీకు ఎవరు చెప్తారు, నా స్టోరీ తీసినావు నువ్వు అని. అందులో ఒక 5 స్టోరీలు తీసుకున్నా. దసరా ఎపిసోడ్ కానీ ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే చాలా వాటిలలో ఏం చేస్తారంటే మీరు కామెడీ తక్కువైంది, మాకు కామెడీ కావాలండి. ప్రతి వీడియోలో కామెడీ అంటే ఎట్లా చెప్పు. కొన్ని సమాజం కోసం తీసేట్టు ఉంటాయి, కొన్ని మనుషుల్ని అత్తుకునేవి ఉంటాయి, కొన్ని మార్పు కోసం ఉంటాయి, కొన్ని కామెడీ కోసం ఉంటాయి. అన్ని కలిపి చేస్తా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అన్న. కొత్తగా ఎంటర్ అయిన టీంలోకి